ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఈ రోజే రిలీజ్ అయింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటోందట. సినిమా మొత్తం పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ తో నిండిపోయిందని అంటున్నారు. ఇంకా డీటెయిల్స్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బావుందని, సెకండ్ హాఫ్ లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ డైలాగ్స్, మేనరిజమ్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయట. అయితే కొందరు మాత్రం కథ కొంచెం పాతగా ఉందని, సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల బోరింగ్ గా ఉందని అభిప్రాయపడుతున్నారు. మ్యూజిక్ పరంగా తమన్ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడట. మొత్తానికి పక్కా కమర్షియల్ మూవీ కావాలనుకుంటే ఒకసారి చూడొచ్చు. క్రిటిక్స్ విషయానికొస్తే చాలా మంది క్రిటిక్స్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ యాక్టింగ్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ని మెచ్చుకుంటున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్ కొన్ని చోట్ల బాగానే ఉన్నా కథాంశం కొత్తగా లేకపోవడం, కొన్ని చోట్ల సాగదీసినట్టు ఉండడం వల్ల సినిమా కొంచెం బోరింగ్ అనే టాక్ వస్తోంది. హీరోయిన్ శ్రీలీల యాక్టింగ్ పర్వాలేదనిపిస్తోంది. తమన్ మ్యూజిక్ బాగానే ఉందంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ మాస్ ఎంటర్టైనర్స్ ఇష్టపడే వాళ్ళకి సినిమా నచ్చొచ్చు, కానీ రెగ్యులర్ మూవీ గోయర్స్ కి మాత్రం రొటీన్ స్టోరీ కొంచెం మైనస్ అవ్వచ్చు. సినిమా బాలేకపోవడానికి ప్రధాన కారణాలుగా రెగ్యులర్ రొటీన్ స్టోరీ, బలమైన కథనం లేకపోవడం చెప్తున్నారు. చాలా మంది క్రిటిక్స్ ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ ఎనర్జీ, కొన్ని యాక్షన్ సీన్స్ బావున్నాయని అంటున్నారు. కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం నెమ్మదించిందని, పాతబడిన రొటీన్ సీన్స్ తో నిండిపోయిందని అభిప్రాయపడుతున్నారు. డైలాగ్స్ ఫ్యాన్స్ కోసమే డిజైన్ చేసినట్టున్నాయట. చాలా మంది ఒపీనియన్ ప్రకారం సినిమా యావరేజ్ గా ఉంది. మీరు స్ట్రిక్ట్ గా స్టోరీ, డైరెక్షన్ బావుండాలి అనుకుంటే కొంచెం బోర్ కొట్టచ్చు. అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే ఆయన స్టైల్, యాక్షన్ కోసం ఒకసారి చూడొచ్చు. పవన్ కళ్యాణ్ సినిమా ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే నచ్చితే ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.